మ్యాటర్ పోస్ట్ చేస్తానులే. వర్ష వర్ష ఆగు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడితే గీతా వర్ష అప్పుడే ఇన్ని పంపించేసిందా? పోనీలే, గొడవ అయితే జరగలేదు. నిన్నేనే నీతో పనుండి వచ్చాను. ఏం పనండి? డోర్ తీసి మాట్లాడితే నేను కొరుకు తినేస్తాను అనుకుంటున్నావా? తీయా. అదుందా లోపల? లేదు. మరైతే తలుపు తీ. గడియ పెట్టలేదు, మీరే రండి. మరి చెప్పి చావచ్చుగా. ఏం లేదు, పరుపుకో. ఇదేం పోయేకాలమే నీకు? ఎప్పుడు చీర కట్టుకుని లక్షణంగా ఉండేదానివి. ఈ డ్రెస్ ఏంటి? ఈ స్లీవ్లెస్లేంటే? ఇలా ఉంటే మీకు నచ్చుతుందని అది చెప్పిందా? మీ ఫ్రెండ్కి పెళ్లి కాలేదన్నా? మగాళ్ళకి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే నచ్చుతుందో దానికి ఎలా తెలుసు? ఏమండి, ఈ డ్రెస్ లో నేను అందంగా లేనా? అందం గురించి పక్కన పెట్టు. ఇంట్లో ఎవరన్నా నిన్ను ఇలా చూస్తే ఏమనుకుంటారు? ఇది ఇంట్లో వాళ్ళకి చూపించడానికి కాదు, మీకు మాత్రమే అని చెప్పింది. నాకు తెలిసి నీ ఫ్రెండ్ చాలా పెద్ద ముదురు టెంకే. అర్థమైపోతుంది. అది కాదండి, ఒకసారి నన్ను పూర్తిగా చూడండి. ఊపిరులే ఊదవే గాలుల్లోనే, ఏ పూల తీగల్లో మూగమూలగవు, ఊహల్లో ఊరేగే దారుల్లోనే, అదోలా మారే లయదా, నేను వచ్చింది పరుపు కోసం. మదేదో చేరే సదా. పరుపు లేకపోతే పోయింది. నేను ఇక్కడే ఉంటే నా శీలం పోయేలా ఉంది. నా సాడిస్ట్ ఇక్కడే ఉండాలి కదా, ఏమైపోయాడు? ఇదిలా పొట్టి పొట్టి డ్రెస్లు వేసి ఇలా కింద మీద పెట్టి ఏదో ఒక రోజు నాకు కొంప కొల్లేరు చేసేలా ఉంది. అసలు దీనికి ఇలాంటి ఐడియాలు ఇస్తున్నా ఆ టిప్ప మొహంది నాకు దొరకాలి. అప్పుడు ఉంటుంది దానికి.
ఇదేంటి ఎప్పుడు చూసినా నెత్తిన గుడ్డేసుకుని తిరుగుతున్నాడు తిక్కలోళ్ళ. ఇతను ఎలా తిరిగితే మనకెందుకు, ఇప్పుడు ఇతను గీత దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్. హలో గీతమ్మ గుడి గారు. గీత మొగుడా ఇంత చిచే, ఆయన దీని మొహం నేను చూడడం అంటే దరిద్రం కాకపోతే. ఏమండి పిలుస్తుంటే వినపడట్లేదా? అయిపోయావే, ఈరోజు అయిపోయావా నా చేతిలో. పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? హలో రావే చెప్తాను. చచ్చిపోద్ది. నాతో పెట్టుకుంటావే. నీ రాక్షసి, నిన్ను నాతో పెట్టుకుంటావా? నాతో పెట్టుకుంటావా? రాక్షసి, నా మీద వస్తావా? విడి కాదు, నీ మీద యాసిడ్ పోయాలి. నాది అదే ఫీలింగే. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? మీ ఎదుకొస్తున్నావేంటే నేను అదే అడుగుతున్నానే. ఏమే గీవే అన్నావంటే మర్యాద దక్కదు. గీత మోహన్ చూసి ఊరుకుంటున్నాను. ఊరుకోపోతే ఏం చేస్తావే? నేను గీతలా సాఫ్ట్ కాదు. వేలు చూపిస్తున్నావేంటే? వర్ష చెవండి. వర్ష వర్ష, నువ్వు బ్రహ్మ రాక్షసివే. నీకు మనసే లేదు. నీకు కామన్ సెన్సే లేదు. నువ్వు దుల్లపోతువి. నువ్వు గేదెవే. నిన్ను ఇలా కోదు. ఏంటి ఏంటి? గీత గీత నన్ను కొట్టేస్తున్నాడు. ఇవాళ నువ్వు నేను ఆగండి. అబ్బా ఆగండి. అబ్బబ్బబ్బా ఏంటండి మీరు? ఆ మాట దానికి చెప్పు. వర్ష ఆగు. ఏంటి నువ్వు? ఏంటిది? ఇద్దరు టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటున్నారు. కొట్టడం కదే, దీన్ని కోసేసి పలావ్ చేసి పంచేయాలి. నిన్ను కూడా గుండు కొట్టించి సున్నా బొట్లు పెట్టి ఊరంతా వర్షాలి. ఆగండి. ఆగడం కదే, దీన్ని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. వేలు చూపిస్తున్నాయి, చేతులు ఇరిచేస్తానని చెప్పు. నువ్వు ఇరుస్తూ ఉంటే కూర్చుంటాం ఇక్కడ. వర్ష కాళ్ళు నరికేస్తా. ఆగండి. అబ్బా ఆగండి. రా వర్ష రా. వదులు గీత, నువ్వు రా. ఏంటే నువ్వు చెప్పేది? పోవే. లేకపోతే చెప్పలు కనిపించేలాగా డ్రెస్లు వేయించి గీతమ్మ కూడా అంట గుండు పగలగొట్టాలి దీన్ని. అసలు ఆ ఏదో శివగాడిని అనాలి. దీన్ని చూసి ఏంజుల్లో ఉందంట. నా డ్రీమ్ గర్ల్కి ఉండాల్సిన లక్షణాలన్నీ దీనికి ఉన్నాయంట. ఎండిపోయిన బెండకాయ మొహం ఇది. శివ, శివ లేచి బయటికి వెళ్ళిపోయాడా? శివ
శివా, నువ్వు రాత్రంతా పడుకోలేదా? అంత టైం ఎక్కడంతే. మబ్బు పట్టినప్పుడు ఆకాశం ఉరివినట్ట ఉరుముతూనే ఉంది. అంటే రాత్రంతా నువ్వు ఇక్కడే ఉన్నావా? రాత్రంతా అంటనా? తెల్లారిపోయిందా? 6 అయ్యింది. నా బతుకు బాత్రూమ్ పాలైంది. సరే సరే లేవండి, లే. అమ్మా అమ్మా కూర్చో శివా. ఫస్ట్ నైట్ అనుకుంటే రాత్రంతా ఇలా బాత్రూంలో ఉండటం ఏంటి శివా? నాకేమన్నా సరదా అంటే? అయినా మొగుడు పక్కనే ఉన్నాడో లేదో, అసలు బ్రతికి ఉన్నాడో లేదో చూడాలనిపించలేదా నీకు? నాకేం తెలుసు, వస్తే నువ్వే వచ్చి లేపుతావు కదా అని అనుకున్నాను. నేను లేవడానికి ఊపిక లేక చేస్తుంటే నిన్నెక్కడ లేపనే? ఇప్పుడంతా క్లియర్ అయిపోయినట్టేనా? వాయుగుండం పట్టిన తర్వాత తుఫాన్ ఎప్పుడు పోతుందంటే ఏం చెప్పనే? టైం పడుతుంది. వాళ్ళే దెబ్బ కొట్టేసినట్టున్నాయి. అవును, నువ్వు కానీ పొలంలో ఏమైనా కలిపావా? కలిపాను, నా ప్రేమని కలిపాను, అనురాగాన్ని, ఆప్యాయతల్ని అన్నింటినీ మిక్స్ చేశాను. అందుకే కాక్టైల్ అయిపోయి జాడించి కొట్టేసిందనమాట. ఒక్క రోజుకి ఇంత వీక్ అయిపోతే ఎలా శివా? అసలు నీ కండ బలమేంటి, నీ గుండె బలమేంటి? కండ గుండె పక్కన పెట్టవే, షర్టు గుండెలు పెట్టడానికి కూడా ఓపిక లేదు. సరే, రాత్రి ఏదో అలా అయిపోయింది, మరి ఇప్పుడేమైనా ఉందా? శవల్లా నేను ఏడుస్తుంటే శోభను వండడానికి నీకు మనసు ఎలా వచ్చింది? కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఎందుకు? తెచ్చిన మళ్ళీ అక్కడ పోయాలి. రాత్రంతా నిద్రలేదు, కాళ్ళు కదపడానికి ఓపిక లేదు. 1 గంట పడుకోకపోతే గంట కొట్టేయడం ఖాయం. నువ్వు వెళ్ళవే. శివా, ఫస్ట్ నైట్ ఎలాగో డిసప్పాయింట్ అయింది, మరి ఇవాళ రెండో రోజైనా ఇవాళైనా? ఏ సోమలు లేకపోతే చచ్చిపోతావా? సరే ఓకే, సరే నువ్వు రెస్ట్ తీసుకో. ఎవరు చెప్పాల్సిన డైలాగులు ఎవరు చెప్తున్నారు? అమ్మా, శివా, స్వీట్లు, నలిగిపోయిన పూలు, వాడిపోయిన వీడు. లేరా ఏ శివా, శివా. అబ్బా కొట్టకరా. ఏంట్రా ఒళ్ళు నొప్పులా? అవునరా. రాత్రంతా బాత్రూంలో ఉన్నాను రా. నేను నమ్మనురా. ఎక్కడా మంచం విరిగిందా? ఏది కోళ్ళు ఏమైనా లూజ్ అయ్యారా? కాకే నా పాటలు లూజ్ అయ్యారా? ఏడిపించకరా బాబు. అంటే రాత్రంతా నిజంగానే బాత్రూంలో? నిజం రా, రాత్రి నుంచి ఒకటే మోషన్స్. అంటే గ్యాప్లో కూడా ఏం జరగలేదా? నీకు దండం పెడతానరా, ఈ ప్రశ్నలు జవాబుల కార్యక్రమం ఆపేరా. నాకు మాట్లాడే ఓపిక కూడా లేదురా బాబు. మరి మా బెడ్రూమ్లోకి వచ్చి మంచం విరిగిందా, కోళ్ళు లూజ్ అయ్యాను
అని ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు లేదు. సర్లే నీ బాత్రూమ్ వాడుకున్నా. నువ్వు ఏం కావాలని అడుగు, ఇచ్చేస్తా. నా పొలం కావాలా తీసుకో, రైస్ మిల్ కావాలా తీసుకో, ట్రాక్టర్ కావాలా వాడుకో, నాకున్న ఆస్తి మొత్తం రాసిచ్చేస్తా. కానీ ఈ బాత్రూమ్ మాత్రం అడగద్దు. ఏం పెట్టారో లోపల? గేట్లు ఎత్తబడి ఉన్నారా, వరదలు ఎప్పుడైనా రావచ్చు. వేరే బాత్రూమ్ చూసుకో, ఈ బాత్రూమ్ మాత్రం ఎవరు. వేరే బాత్రూమ్ ఎందుకు? నా బాత్రూమ్కి పోతా. ఓ నా బాత్రూమ్ మాత్రం ఇవ్వనగా కేవలం ఎవరికి ఇవ్వను. రాత్రి నన్ను అక్కడ దోమల్లో పడుకోబెట్టి ఇక్కడ ముసుగుదాన్ని పడుకుంటావే నిన్ను. ఏంటే మొగుడు మట్టి కొట్టుకుపోతున్నా పట్టించుకోకుండా తొన్న పోతులా పడుకుంటావా? నీ నోర్మాయ్ నోర్మాయ్ నోర్మై 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 నోర్మై. అవునే గుండ్రాయిలా ఉండేదానివి గుండు సూదులు అయిపోయావంటే. నేను ఒక్క రాత్రి పక్కన లేకపోయేసరికి బెంగ పెట్టుకుని సిక్కిపోయావా? మాట్లాడవేంటే? మాట్లాడు మాట్లాడు ఏంటే? మాట్లాడు 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 మాట్లాడు. చేయండి, ఆగండి. నువ్వు అక్కడున్నావేంటే? మరి ఇదెవరు? నా ఫ్రెండ్ అండి. నువ్వు అనుకుని దాన్ని పట్టేసుకున్నాను. నోట్లో ఏం పెట్టుకుంది? మాట్లాడొచ్చు కదా. గీత, ముందు అర్జెంట్ అతని బయటికి వెళ్ళమను. ఎవరి రూమ్ లోకి వచ్చి ఎవరిని బయటకు వెళ్ళమను? ఆగండి వద్దండి. లేకపోతే నన్ను బయటకు వెళ్ళమంటుందా? రాక్షసిని తాకి నా ఒళ్ళంతా అపవిత్రం అయిపోయింది. మర్యాదగా మాట్లాడు. ఏంటే నీకు మర్యాద? ముసుగేసుకుని కాదే, దమ్ముంటే ఫేస్ చూసి మాట్లాడు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, ఎనీ సెంటర్. చేయండి. అబ్బా, మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రకృతి పిలిచింది, వచ్చేసాను. కింద బాత్రూమ్ ఉంది కదా. నా పర్సనల్ బాత్రూమ్ ఉండగా వేరే వాళ్ళ బాత్రూంలోకి వెళ్లాల్సిన అవసరం నాకేంటి? నేను ఇక్కడే ఫ్రెష్ అవుతాను. ఇష్టమైతే ఉండండి, లేకపోతే ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి చావండి. ఫుడ్ బెడ్ ఫ్రీగా దొరికేసరికి పెద్ద ఎలిజబెత్ రాణిలా ఫీల్ అయిపోతుంది. ఏమాట్లాడుతున్నాడు మీ ఆయన? నాకు ఫుడ్ గతిలోకి ఇక్కడికి వచ్చానా? ఆయన ఏదో కోపంలో. ఆయనకి కోపం అయితే నాకు చిరాకు. నోటికేదొస్తుంది మాట్లాడుతున్నాడు. రాక్షసి అంటున్నాడు, డిప్ప మొక్కుంది అంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? నా మొహం చూసి వదిలే వర్ష. ఈ ఇంట్లో కర్ర గాని కత్తి గాని ఉందా? ఏ మీ ఆయన బయటికి రాగానే కర్రుంటే బుర్ర పగలు కొడతాను, కత్తుంటే పొడిచి పారేస్తా. ఆయన మా ఆయనే, అందుకే భరిస్తున్నాను. లేదంటే నిన్ను బాధ పెడుతున్నాడు అని తెలిసినప్పుడే ఏదో ఒకటి చేసేదాన్ని. ఉదయాన్నే డిస్టర్బ్ చేశాడు. వర్ష ఎక్కడికి? నేను కింద ఆంటీ రూమ్ లో ఫ్రెష్ అయ్యి అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను. చాలా పనులున్నాయి. మీ ఆయన బయటకు వస్తే చెప్పు, వర్షతో పెట్టుకుంటే ఫేస్ పేస్ట్ అయిపోతుందని. తుఫాను వచ్చి వెళ్ళినట్టుంది. ఆయన కోపం ఎక్కువ, దీనికి చిరాకు ఎక్కువ. వీళ్ళిద్దరుగానే ఒకరికొకరు ఎదురుపడ్డారంటే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధమే.
ఏమే పోయిందా మెంటల్ది? ఏంటండి మీరు ఎలా పడితే అలా మాట్లాడతారేంటి? తనెంత బాధపడుతుంది? బాధపడాలనే అంటున్నాను, లేకపోతే దాంతో నాకు డైలాగ్స్ ఏంటి?